అందరికీ నమస్కారం. ఏంటబ్బా ఎప్పుడు గుడులు అప్లోడ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? మరి ఏం చేయనండి. ఏ కొండ మీద ఎక్కినా, ఏ నది పక్కన నిల్చున్నా ఏదో ఒక దేవుడు కనిపిస్తూనే ఉన్నాడు. దానికి, ఆ చరిత్రకి, ఆ దేవుడికి అంతా కూడా ఇంటర్‌లింక్ అయినప్పుడు నేను ఎలా చెప్పకుండా ఉండగలను చెప్పండి? నాకేమో బ్రతికున్నంత కాలంలో భూమి మీదున్న విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది. మరి అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉండగలను? అందుకోసమనే ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్రతి గుడికి ఒక చరిత్ర ఉన్నట్టు ఈ గుడికి కూడా ఒక కథ ఉంది. అది ఏంటంటే మనం గమనిస్తేనే తెలుస్తుంది ఇదేదో వెరైటీగా ఉండే గుడి అని. అంటే నవాబుల కాలంలో కట్టించినది. ఈ మధ్య కాలంలో కట్టించినది. ఎవరు కట్టించారు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మనకు తెలుసు గోల్కొండని పాలించిన వాళ్ళలో ఈయన కూడా ఒకడు. అయితే ఈయన ముస్లిం కదా! ఈయనెందుకు అమ్మవారికి గుడి కట్టించాడు తెలుసా? ఈ ఇబ్రహీం రాజు ఇబ్రహీం చెరువుని తవ్వించేటప్పుడు పెద్దదిగా త్రవ్వించాలి అనుకున్నారట. అందుకోసమని ఏం చేశారు, పెద్ద కట్ట వేయాలి కదా, వేస్తున్నారు. ప్రతి నెలలో ఒకసారి ఆ కట్ట కూలిపోతుంది సగం దూరం నుంచి. ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలియట్లా. రాజుకి చాలా కోపం వచ్చింది. అందుకని ఆయన సైన్యాన్ని అక్కడ కాపలా ఉంచారు. కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఎన్ని రోజులో తెలుసా? దాదాపుగా సంవత్సరం రోజులు. ఇక వీళ్లతో పని కాదనుకున్న ఆ ఇబ్రహీం రాజు ఆయనే స్వయంగా వెళ్ళి తన గుర్రం మీద అక్కడ, అంటే మామూలు రాజులా కాకుండా బందిపోటులాగా వేషం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇంతలో అక్కడికి అమ్మవారు నెత్తి మీద అగ్గి పెట్టుకొని, చేతిలో అగ్గి పట్టుకొని వస్తూ ఉన్నారంట గాల్లో. అలా వచ్చి తన ఎడమకాలి బొటన వేలుతో ఆ కట్టని చిన్నగా తాకారట. ఇంకంతే, ఇంకేముంటుంది, ఆ కట్ట కూలిపోయింది. అయితే రాజుగారికి ఎవరు కూలుస్తున్నారో తెలిసింది. కానీ ఆమె ఎవరో తెలియదు. ఇక అందుకని తన గుర్రం మీద ఆమెని వెంబడించాడు. ఆమె ఏం చేసింది, గాల్లో అలానే వచ్చేసింది. ఈ ప్రదేశానికి వచ్చింది. ఆ ఇబ్రహీం చెరువు నుంచి మంగళపల్లి మహమ్మాయి అమ్మవారు ఉన్నారు కదా, ఆ గుడి వరకు ఆవిడ వచ్చింది. ఆమె వెనకనే ఆ రాజు కూడా వచ్చాడు. అయితే చివరికి ఏమైంది, ఆమె అక్కడ ఒక బావి లాంటిది ఉంటే దాంట్లో దూకేసింది. అంటే కనిపించలేదు ఆయనకి. ఎవరు ఎవరు నువ్వు అని ఆయన అడిగితే అప్పుడు చివరిలో చెప్పింది, నేను ఇలా అమ్మవారిని, ఆ కట్ట కూలిపోతే ఆ వరద పెరిగితే ఎంత దూరం నాశనం అయిపోతుందో తెలుసా, అందుకే కూల్చేశాను అని. ఇక దాంతో ఆయన అమ్మవారిని నమ్మాడట. అప్పటి నుంచి అమ్మవారికి ఆయన కూడా ప్రార్థన చేసేవాడట. ఆయన వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర ఉండడానికే కొంచెం మంచి ఇల్లులాగా వేసుకోవడం, అక్కడ పూజారుల్ని పెట్టడం, ఇదంతా కూడా చేశారని ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇబ్రహీం చెరువుకి, ఈ అమ్మవారికి, ఇబ్రహీం రాజుకి, అందులోనూ ఓ ముస్లిం రాజుకి లింక్ అయిన ఈ హిస్టరీ భలే ఉంది కదా. నాకైతే చాలా ఇదిగా అనిపించింది. అంటే ఇలాంటివి స్వయంగా వింటూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఈ గుడికి వెళ్ళాలి అనుకుంటే మంగళపల్లి మహమ్మాయి అమ్మవారు అని మ్యాప్స్లో కొట్టినా చాలు, హైదరాబాద్కి సమీపంలో ఉండే ఈ ఆలయానికి మనం వెళ్ళిపోవచ్చు. ఇదండి విషయం. మీ మొగుడు పెళ్ళాలు గుట్టుగా ఉండకుండా ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారా అని మాత్రం అడక్కండి.